ముహూర్తానికి వేళవుతుంటే ఇప్పుడు ఎక్కడికి రా? మా అబ్బాయిని ఎక్కడికి తీసుకెడుతున్నారు? ఏం లేదమ్మా, మీ అబ్బాయి హైందవికి విడాకులు ఇచ్చాక బ్యాలెన్స్ గురించి మాట్లాడాలి. బ్యాలెన్స్ ఏమిట్రా? డబ్బమ్మా డబ్బు. నువ్వు పద గురు. ఏమ్మా, మీ కుంటి పెళ్లి కూతురు మేడ మీదే ఉందా లేక ఎవరితోనైనా? లోపల మేళ్ళు. ఏదన్నా అగాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసేవో ముక్కల ముక్కల కింద కోసేస్తాను, జాగ్రత్త. కట్నం చేతికి రాకుండానే చచ్చిపోతావు. ఎల్లో ఎల్లో. విడాకులు కోర్టు మంజూరు చేసింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకింత నీచానికి పాల్పడ్డారు? ఎందుకంటే ముందు నాకు సమాధానం చెప్పండి. నేనేం పాపం చేశానని ఇంత పని చేశారు? నేను మీ వెంట పడ్డానా? మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బ్రతిమాలనా? మీరే నన్ను ప్రేమిస్తానన్నారు. నా సమస్యలు మీకు చెప్పాను. దానికి ఒక పెద్ద పథకం మీరే అది చెప్పారు. నా సర్వస్వాన్ని మీకు దారిపోయమని చెప్పారు. కుదరదంటే నా మీద కుంటి సాకులు మోపి నన్ను ఒక కులటగా ఈ సమాజంలో నిలబెట్టారు. మీ స్వార్థం కోసం నా బ్రతుకుని బలి చేశారు. నాకెందుకు ఇంత అన్యాయం చేశారు? పెళ్ళయ్యాక ఆడది మగవాడి సొత్తు, ఆ ఆడదాని సొత్తు కూడా మగవాడిదే. నువ్వు నీ సంపాదన నాకు ఇవ్వడానికి అంగీకరించలేదు, అందుకని నేను వదిలించుకోవడానికి పనిచేశాను. ఇప్పుడేమంటావు? అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తారా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి కూడా మీరు అడిగినప్పుడల్లా పుట్టింటి నుంచి డబ్బు తేకపోతే అప్పుడేం చేస్తారు? నీలాంటి పొగరపోతే ఆడవాళ్ళే తిరగబడతారు, కానీ ఏ ఆడదే మొగుడు మాట కాదనంత ధైర్యం చేయదు. ధైర్యం చేయలేకేనండి. మీరెన్ని తప్పులు చేసినా పోలీసులకు చెప్పలేకపోయాను. నాకు ధైర్యం లేకే మా అమ్మ నాన్న చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నా, మీరు నాకు విడాకులు నోటీస్ పంపించినా, నా శీలాన్ని నడిబజార్లో నిలబెట్టినా మిమ్మల్ని పల్లెత్తి మాట అనలేకపోయాను, అడగలేకపోయాను. నా జీతం మీకు ఇవ్వనందుకు నా జీవితం నాశనం అయింది. కానీ మీరిప్పుడు మరో ఆడదాని బ్రతుకుతో ఆడుకోపోతున్నారని తెలిసి వచ్చాను. ఆవిడ కూడా నాలాగే తిరగబడితే అప్పుడేం చేస్తారు? నీకు పట్టిన గత దానికే పడుతుంది. అప్పుడు ఈ పద్ధతి కాక వేరే పద్ధతి ఆలోచిస్తాం. దాన్ని వదిలించుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాను. మగవాడిని నా ఇష్టం. ఎన్ని పెళ్లిలోనే చేసుకుంటానో ఏమైనా చేస్తాను. కాదు నాకు ఎవరికీ లేదు. నువ్వు కట్టిన తాళి నా మెళ్ళలో ఉండడానికి వీల్లేదు. తెంపు. తాళి తెంపాలా? ఇలా ఏ హైందవ స్త్రీ అయినా తన భర్త అడుగుతున్నా? నీలా ఏ హైందవ పురుషుడు పెళ్ళాన్ని మరొకడు పక్కలో పడుకోబెట్టారా? సిగ్గులేని తొత్తు కొడక. తెంపరా తాళి. పెళ్ళాం సంపాదన కోసం చేయిదాచే నువ్వు పేమెంట్ల మీద ఉన్న బిచ్చగాళ్ళ కంటే ఏ విధంగా ఎక్కువరా? నీ దుర్మార్గానికి అనుకూలంగా లేకపోగానే పెళ్ళాన్ని మార్చే ఊసరు వెళ్ళి నువ్వు. తెంపరా తాళి. కిరాతు కూడా నీతో కాపురం చేసి నీ సుఖాన్నిచ్చిన పాపానికి నన్ను అణువణువు చిత్రహింస చేసావే. నేను ఊరికే విడిచిపెడతాను అనుకున్నావా? తెంపరా తాళి. నా సేవలు అందుకోమని భార్యగా నీకు అధికారం అయితే నన్నే నాశనం చేస్తావా? హైందవ స్త్రీలు భర్త అడుగులకు మడుగులు వత్తుతారనే గాని అహంకారం అడుగులో అడుగు వేసి 7 అడుగులు ఎందుకు నడుస్తారో నీకు తెలుసా? సప్త ఋషులు సాక్షిగా నువ్వు నాకు నీడగా రక్షకుడుగా నిలబడతావని. ఆ రక్షణే నాకు లేనప్పుడు నువ్వు కట్టిన తాళి నాకెందుకురా? తెంపరా తాళి. మూడు వేయించుకోవడం ఎందుకో తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులతో వివాహ జీవితం 3 పూలు 6 కాయలు కావాలని. బ్రహ్మ తన భార్యని వాకులోను, విష్ణు హృదయంలోను, పరమేశ్వరు అర్ధ శరీరంలో నిలుపున్నారు, కానీ నీలా భార్యని నడిబజార్లో నిలబెట్టలేదురా. నిన్ను బ్రతకనివ్వండిరా. నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనం చేస్తావు?
ఒక ఆడదాని కన్నీటి కథ విన్నారా? బ్రతుకు మీద ఆశతో, భవిష్యత్తు గురించి అందమైన ఊహలతో 3 ముళ్లకు తల వంచి కట్టుకున్నవాడితో 7 అడుగులు కలిసి నడిచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె కలలు ఎలా కూలిపోయాయో, ఆశలు ఎలా రాలిపోయాయో, ఊహలు ఎలా బూడిదయ్యాయో విన్నారా? ఆమె చేసింది హత్య, అది నేరం, ఆమెను కఠినంగా శిక్షించాలి అని ఘోషించే పెద్దలందరూ ఆమె కథ విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, కట్టుకున్న భార్యని పరాయి మగవాడితో పడుకోబెట్టి మానసికంగా ఆమెను హత్య చేసిన ఆ భర్త నీచుడు, నేరస్తుడు కాదంటారా? 10 మందిలోనూ ఆ అమాయకురాల్ని పతితగా నిరూపించి పరోక్షంగా ఆమె కన్నవారి చావుకి కారకుడైన ఆమె భర్త దుష్టుడు, హంతకుడు కాదంటారా? ఆమె బ్రతుకుని బజారు పాలు చేసి డబ్బు కోసం మరో ఆడదాని మెడలో పసుపు తాడు అని పిలువబడే ఉరితాడు బిగించడానికి సిద్ధపడ్డ ఆ భర్త దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు కాదంటారా? యువర్ ఆనర్, పుట్టుక ఇచ్చే ఆడదాన్ని ఆదిశక్తిగా కొలిచే ఈ పుణ్యభూమిలో, నేలను నేల తల్లిగా, ప్రతి నదిని అమ్మగా పిలిచే ఈ గడ్డ మీద ఆడదాన్ని మంగళసూత్రం అనే సంఖ్యలతో కట్టి పారేసి హింసించే రాక్షసులున్నారు. కట్నం డబ్బు కోసం కాల్చి పారేసే కిరాతకులున్నారు. అమ్మి సొమ్ము చేసుకునే అయోగ్యులున్నారు. యువర్ ఆనర్, ఆమె భర్త బ్రతికి ఉంటే హైందవిలాగే మరొకదాన్ని, ఇంకొకదాన్ని, వేరొకదాన్ని పెళ్ళనే పేరుతో కట్టుకుని పొట్టన పెట్టుకునేవాడు. అలా జరగకుండా ఆపే ప్రయత్నమే ఈ హైందవి చేసిన పని. ఈ సమాజం చెయ్యలేని పని, పెద్దలకి చేతకాని పని, చట్టం అసాధ్యం ఊరుకున్న పని ఈ హైందవి చేసింది. పురాణాల్ని భక్తిగా చదివే మన జాతికి మహిషాసుర మర్దని దేవత, నరకాసురుని వధించిన స్త్రీ దేవత. అయితే ఈనాటి మానవారణ్యంలోని ఒక రాక్షసుణ్ణి చంపిన ఈ హైందవి ఎందుకు నేరస్తురాలు, ఏ విధంగా నేరస్తురాలు? యువర్ ఆనర్, పుస్తకాల కంటే జీవితం చాలా పెద్దది. అలాంటి జీవితాన్ని నాశనం చేసిన మనిషిని అంతం చేసిన హైందవికి పుస్తకాల్లోని రూల్స్ ను బట్టి, సెక్షన్స్ ను బట్టి శిక్ష విధించడం న్యాయమా? మనిషిగా మనసుతో ఆలోచించాలి. ఆమె ఆక్రందన వెనకాల ఉన్న బాధని, గాథని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ముద్దాయి హైందవ కథ విన్నాక ఆమె తరఫున న్యాయవాదిగా నిలిచిన లాయర్ శ్రీమతి జానకి వాదన పరిశీలించిన మీదట ముద్దాయి చేసిన హత్య నేరమైనప్పటికీ అన్యాయం జరిగిన ఆడదానికి న్యాయం చేయవలసిన బాధ్యత సమాజానికి ఉంది కనుక ఆమెను మన్నించి విడుదల చేయడమైనది. ఆమె జీవితం ఇలా మలుపు తిరగడానికి ఆ భర్తతో సహకరించిన 2 వ్యక్తులు రామరాజు, గూన తమ తప్పు ఒప్పుకున్న కారణాన 2కి చెరు 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.